నమస్తే బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో. చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. ఇది ఒరే రిక్షా అనే సినిమాకు వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట. దీని ప్రజాగాయకుడు స్వర్గీయ గద్దర్ అంటే విఠలరావు గారు రాసిన పాట. ఇది 1996లో ఈ పాటను ఆయన రాశారు. ఈ పాట ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందనే కదా మీ అందరి అనుమానం. ఇక అసలు విషయానికి వద్దాం. ఆడకూతురు కనిపిస్తే చాలు వెంటాడి వేటాడుతూ లైంగిక హత్యలకు పాల్పడుతున్న పురుష మృగాళ్లకు చట్టం అడ్డుకట్ట వేయలేదా అన్న ప్రశ్న సామాన్య మానవుడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. చిన్నపిల్లలు, మహిళలు, 60 ఏళ్ల అమ్మలకు తోడుగా ఎవరైనా ఉంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నది నిజం కాదా? చట్టం, న్యాయం అర్థం చేసుకోవాలి. పని చేసే చోట, ప్రయాణం చేసే చోట, చదువుకునే చోట, చాకిరేవు కాడ, ఇలా అన్ని చోట్ల నరరూప రాక్షసులు ఆడాళ్లపై కామంతో రెచ్చిపోతున్నారు. ఉద్యోగ వేటలో ఉన్న మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉద్యోగం ఇస్తామన్న నెపంతో ఇంటర్వ్యూ పేరుతో పిలిచి ఓ యువతిపై విశాఖపట్నంలో గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది. అడ్డా కూలీలు, రైతు కూలీలతో పాటు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న మహిళలపై కూడా వేధింపులు ఆగడం లేదు. ఉద్యోగం చేసే సంస్థల్లో మంచి జీతం ఇప్పిస్తా, మాట్లాడి పెడతా, అయితే నాకేంటి అని అడిగే దగుల్బాజీ కొడుకులు కొందరైతే, ఇక సినిమా ఛాన్స్ కోసం వెళ్లే మహిళలపై కాస్టింగ్ కౌచ్కు పాల్పడుతున్న నీచులు మరికొంతమంది. ఇంతటితో ఆగిపోలేదు. తమ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే మహిళల ఆర్థిక బలహీనతలను తెలుసుకొని లోబర్చుకోవాలని చూసే కామ పిశాచాలు మరికొంతమంది. ఇలా అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇకపోతే మొన్న కర్ణాటకలోని మధుగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పట్ల ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్న సదరు నక్క స్వభావి అయిన ఓ పోలీస్ ఆమెను గదిలోకి తీసుకువెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు బాసులు స్పందించి ఆ పోలీసు గాడిని సస్పెండ్ చేశారు. ఇలా చూసుకుంటూ పోతే మన తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి ఘనకార్యం చేసిన ఎన్నో ఘటనలు కోకొలలు. హైదరాబాద్ నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్ల పేర్లు చెప్పడం లేదు, కానీ మన పోలీస్ బ్రదర్స్ కూడా తప్పుడు పనులు చేసి చెప్పు దెబ్బలు తినే పరిస్థితికి వచ్చిన పరిస్థితి కూడా ఉందనుకోండి. రక్షించాల్సిన రక్షక భటులే రాక్షసులైతే ఏం చేయాలి? మొత్తానికి పురుష అహంకార ప్రపంచం చేస్తున్న లైంగిక అరాచక హత్యలపై బీఆర్కే న్యాయవేదిక ఈరోజు చర్చను ప్రత్యేకంగా చేపట్టింది. ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ స్పందనతో ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించాలని, ముఖ్యంగా ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ అంశంపై న్యాయవేదికలో చర్చించదలిచాము. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, చూస్తే అసలు ఈ లైంగిక వేధింపులు అసలు ఎన్ని రకాలుగా గుర్తించవచ్చు? యాక్చువల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అంటే లైంగిక వేధింపులు అంటారు కదా తెలుగులో. అది 3 రకాలు అనుకోవచ్చు. ఒకటి వర్బల్ లేదా రిటర్న్, అంటే ఇప్పుడు నోటితో అనడము, ఇండీసెంట్గా మాట్లాడడము వేరే వాళ్ళ గురించి, లేకపోతే రాసి పంపించడము, సెక్షువల్లీ హరాస్ చేస్తూ, లేదా ఫిజికల్గా అంటే ఇప్పుడు వెళ్తూ ఉంటే ఫిజికల్గా గ్రోప్ చేయడం, పట్టుకోవడాలు. అంటే ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఓన్లీ సెక్స్ చేయడం అలాంటిదే కాకుండా చిన్న చిన్నగా ఈవెన్ మీరు అంటే ఇండీసెంట్గా ముట్టుకున్నా కూడా, మాటలతో అన్నా కూడా, సకిలింపులు, గెస్చర్స్ అంటే మనం చూపించే విధానంకి కన్ను కొట్టడము, ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో ఆ విధంగా చేయడం కానీ, ఫిజికల్గా ఇది కానీ. ఈవెన్ ఇప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ హరాస్మెంట్ స్టార్ట్ అయింది. అదేంటంటే వర్చువల్గా అంటే ఇప్పుడు వాట్సాప్లో మెసేజెస్ పంపించడము, వీళ్ళ ఫొటోస్ తీసుకొని మాఫ్ చేసి వేరే వాళ్ళ తలకాయలు పెట్టి బ్లాక్మెయిల్ చేయడము. రీసెంట్గా ఇప్పుడు ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సెటైర్స్ బాగానే చూసాం. అది ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో చూస్తే ఒక పెద్ద కళాశాలలో
అమ్మాయిల హాస్టల్లో అవును కెమెరాస్ దొరకడము, ఎస్సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది, ఇంకా తర్వాత దొరకడము, అవనిగడ్డ అవి ఈ ఆంధ్రప్రదేశ్లో రోజు కూడా వరకు జరిగింది. దానికి ఏం జస్టిస్ జరగలేదు. ఆ కేసు ఎక్కడి ముందుకు వెళ్ళిందో తెలీదు. సో ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే స్కూల్, కాలేజ్, ఈవెన్ మీరు ఒక వర్కింగ్ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మీకు ఇది కనిపిస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే బయటికి రాదు అది. Yes. ఏ ఉమెన్ ఒక 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 లేడీ వచ్చి బయటికి వచ్చి చెప్పుకోలేదు అవును నాకు ఇది అవుతుంది. ఎందుకంటే మన సొసైటీ ఒకటి అట్లా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఒక ఆడామె వచ్చి బయటికి చెప్తుంది అంటే తనకే ఎక్కువ బ్లేమ్ అవుతుంది, తనకే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా మట్టుకు అక్కడికే ఆగిపోతాయి. ఎవరు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడము లేకపోతే కోర్టుకి రావడం అలాంటివి జరగవు. యూజువల్గా ఇంట్లో ఉన్న వాళ్ళే తొక్కేస్తారు, వద్దు ఎందుకు మనకి పెళ్ళి కావాల్సిన అమ్మాయి. లేకపోతే ఇదంతా పక్క పెడితే రీసెంట్గా చిన్న చిన్న పిల్లలు 2 years 5 years 3 months బేబీ అంటే అసలు దీనికి హద్దు వద్దు అంటే లేదు. దీనికి కారణాలు ఏంటి అని రీసెర్చ్ చేస్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే మరి వాళ్ళు పెరిగిన విధానమా, తల్లిదండ్రులు పెంచిన విధానమా, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల అలా అయ్యారా, లేకపోతే ఇంకా సైకలాజికల్గా ఏమైనా ఎఫెక్ట్ అయిందా. అంటే ఎవరైతే చేస్తున్నారో మగవాళ్ళకి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మన పెద్ద క్వశ్చన్ అది. అంటే ఈ ప్రాబ్లంకి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అంటే దానికి సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ అనేది ఒక జస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఒకటి కాదు. అంటే అసలు బడ్డింగ్ స్టేజ్, అంటే స్టార్టింగ్ అసలు ఎక్కడి నుంచి వీళ్ళకి అలాంటి సైకాలజీ డెవలప్ అవుతుంది. బయట విమెన్ వెళ్తుంటే వీళ్ళని చేయాలి, అది చేయాలి. ఒక విధంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు మనం ఇది సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది కాబట్టి ఎక్కువగా చూస్తున్నాం, కానీ గతంలోనే ఉంది ఇది అనుకుంటున్నాం. ఎందుకనంటే ఒకవేళ గతంలో ఇంత ఎక్కువగా లేదేమో, కానీ ఇప్పుడు మాత్రం పెచ్చరిల్లిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఎలా అంటే ఇప్పుడు మనం ఇందాక ఒక పాట చూసాం కదా, అంటే పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో అనే పాట. అంటే గద్దర్ గారు కొన్ని దశాబ్దాల క్రితమే ఈ పాట రాశారు. ఆ సినిమా కూడా అది రూపుదిద్దుకొని వచ్చింది, జనాల్లోకి వెళ్ళింది. అంటే ఆ రోజుల్లో ఆడపిల్ల మీద ఇన్ని ఆంక్షలు ఉంటాయి. ఎందుకునంటే ఒక కరెంట్ షాక్ తగులుతుందని, లేదు అంటే ఒక చోటుకి వెళ్తే మీరు ప్రమాదంలో పడిపోతారని, అంటే కొన్ని కట్టుబాట్లు, హద్దులు కొన్ని ఏర్పాటు చేశారు అంటే దాన్ని బట్టి మనం చూడవచ్చు. ఇప్పుడైతే ఇంకా అసలు ఒక డిఫరెంట్ యాంగిల్స్లో అంటే ఒకడక్కడ చేసి వచ్చాడు అని అంటే అది న్యూస్ వస్తుంది టీవీ ఛానల్లో. మరి అది చూసి ఇంకెక్కువ చేస్తున్నారా ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకు ఇంకా అసలు ఒక శిక్ష పడుతుంది అన్నప్పుడు అది భయపడిపోయి కంట్రోల్ అవ్వాల్సిన ఈ మృగాళ్ళు ఇంకా రెచ్చిపోయి చేస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లోనే చూద్దాం, ఈ 5-6 నెలల్లో దాదాపు 65 నుంచి 70 కేసులు ఆడపిల్లలపై వేధింపులు. వాడు 25 years వాడు, ఇక్కడ 8th class గర్ల్, వేధించి అమ్మాయిని లాస్ట్కు వాడు చంపేశాడు. కేసు పెట్టినందుకు వెళ్ళాడు, అక్కడ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే జరిగింది ఇది. వాడు జైల్లో వెళ్ళాడు, బయటకు వచ్చాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, చంపేశాడు. ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇదంతా అవసరమా? సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు యూజువల్గా మీరు ఏ అమ్మాయినైనా అడగండి, ఏ ఆడపిల్లనైనా అడగండి, అంటే నేను టోటల్ అందరినీ అనను, 100%లో మినిమం ఒక 80% ఉమెన్ అయితే ఏదో ఒక విధంగా చైల్డ్హుడ్ నుంచి, అంటే చిన్నప్పటి నుండి ఈ పెద్ద వరకు తన లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అని ఉంటుంది లైఫ్లో చెప్పుకోవడానికి. బస్సులోనే కావచ్చు, ట్రాన్స్పోర్ట్లో బయటకు వెళ్ళేటప్పుడే కావచ్చు, స్కూల్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మీరు ఎవరినైనా అడగండి, ఏ ఉమెన్ అయినా మీరు అడగండి, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చిన్నదైనా ఉంటుంది. అలా ఉంటుంది మన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే సొసైటీలో ఒక ఏంటంటే ఒక భయం లేకుండా అయిపోయింది. అంటే ఇది చేస్తే ఈ శిక్ష, ఇప్పుడు పెద్ద వాటికి ఇప్పుడు మర్డర్ చేస్తారనుకోండి, దానికి ఒక శిక్ష ఉంది. అలా పెద్ద వాటి శిక్షలు ఉన్నాయి. ఇవి చిన్న వాటికి కనీసం వచ్చి బయటికే చెప్పుకోనప్పుడు, వాటికి శిక్షలు లేనప్పుడు బయట ఇంకేం భయం ఉంటుంది. సో ఆ భయం మనం మాట్లాడదాం. యాంటోనీ గారు నిజామాబాద్ నుంచి. నమస్కారం యాంటోనీ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అండి. సార్ మా చెల్లె మూగా అమ్మాయి సార్, మూగా చెవుడు.
గత పోయిన నెల 28వ తారీఖు నుంచి కనిపిస్తున్నాను సార్. మ్మ్. మేడం గారు అడుగుతున్నాను. మేడం పోయిన గత చెప్పండి. నెల 28వ తారీఖు నుంచి కనిపిస్తలేదు సార్. కనిపించడం లేదు. కనిపించలేదు. మిస్సింగ్ కేసు పెట్టామండి ఆర్మూర్లో. మ్మ్. వాళ్ళు ఇప్పటిదాకా చర్య తీసుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ 28వ తారీఖు నాడు సిపి కార్యాలయం కూడా పోయినాము. మ్మ్. ఆయన కూడా ఏదో గ్రీన్ పేపర్ మీద రాసేసి పంపించారు కానీ ఏమి ఇంతవరకు ఏం రాదు. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మేడం గారిని అడుగుతున్నాం. వాళ్ళు మిస్సింగ్ కేసు అంటే ఆడలు తప్పిపోతారు తప్పిపోతారు అంటే ఇప్పటిదాకా నమ్మలేదు మేడం. ఇప్పుడు స్వయంగా మా చెల్లి పోయినాక మాకు తెలుస్తుంది. ఎస్, అంటే అమ్మాయి వయసు ఎంత ఉంటుందండి? 35 years. 35 years. అంటే మూగా? మూగ అమ్మాయి. చెవుడు మూగ. చెవుడు మూగా. మిస్సింగ్ కేసు ఎక్కడ పెట్టారండి? ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు? ఆర్మూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ లో మరి సిఐ దగ్గర ఉంది మేడం. ఆర్మూర్ అంటే మున్సిపాలిటీ కదా. సిఐ ఇద్దరు ఎస్ఐలు సిఐ ఉంటారు. ఏమంటున్నారు అక్కడ పోలీసులు? వాళ్ళు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది, మేము ట్రేస్ చేయలేము. సార్ దగ్గర పోవాలంటే ఎవరి దగ్గర పోవాలంటే కమిషనర్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళాం. ఎవరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందండి? మా చెల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. తప్పిపోయిన అమ్మాయి. ఆమె ఫోన్ మాట్లాడుతుందా? వాట్సాప్ అది వీడియో కాల్ ఆన్సర్ ఇస్తుంది సార్. చాటింగ్ చేస్తుంది. ఓకే ఓకే. ఎన్ని రోజులైందని తప్పిపోయి? దాదాపు ఇప్పుడు నెల 15 రోజులు వచ్చింది. ఓకే. ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారా, లేకపోతే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా? అసలు రెస్పాన్స్ అనేది మేడం. ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు అని ఏం సార్ రెస్పాన్స్ లేదంటే వాళ్ళు మా మీదకే ఏం చేస్తారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, సుప్రీంకోర్టుకు పోయండి, ఏం చేసుకుంటారు. సుప్రీంకోర్టుకు పోయినా నన్ను ఏం చేయరు అంటుండే ఇక్కడ సిఐ గారు. అయితే సుప్రీంకోర్టుకు పోయే స్తోమతేం లేదు. ఇంకా పిల్లలు పట్టించుకునేది ఎవరు? మీరు ఉండేది ఎక్కడండి? ఇక్కడ మేము ఉండేది నందిపేట మేడం. మా చెల్లెని పెళ్లి చేసి ఇచ్చింది ఆర్మూర్కు. అయితే మీరు ఒక పని చేయొచ్చు. ఒకవేళ మీకు వీలైతే ఒక అడ్వకేట్ని కలిసి ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టొచ్చు డైరెక్ట్ కోర్టులో. అంటే ఒక అడ్వకేట్ని కలవండి, కలిసి ఇట్లా అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టియండి. డైరెక్ట్ జడ్జికి కంప్లైంట్ పెడితే ప్రైవేట్ కంప్లైంట్ అంటారు దాన్ని. ఆ ప్రైవేట్ కంప్లైంట్ పెడితే వాళ్ళే చర్య తీసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా పోలీసుల మీద కూడా వాళ్ళే చెప్పుకుంటారు అనమాట, ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయమండి అని చెప్పి. ప్రైవేట్ కంప్లైంట్ అంటారండి దాన్ని. మేడం ఇంకొక విషయం, డిస్ట్రిక్ట్ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళాం మేడం. ఓకే. పోలీస్ ఆయన కూడా కమిషనర్ అయ్యండి, బాధ్యత గల కమిషనర్ అయ్యండి కూడా నిజామాబాద్ ఇదే మాట. సిఐ గారు అట్లా మాట్లాడరు, ఎందుకు మాట్లాడతారు కూర్చోట. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం మేము. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారా మిస్సింగ్ అని చెప్పి? అది ఈనాడు ఈటీవీలో ఈనాడు పేపర్ ఇచ్చినాం. అది క్రైమ్ బాయ్స్ వస్తుంది అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నాం మేము. ఓకే. అయితే మీరు వెళ్ళి డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టొచ్చండి జడ్జికి. అక్కడ ఏ కోర్టు ఉంటుందో చూసుకోండి. ఆర్మూర్ అంటున్నారు, నాకు తెలియదు. ఆర్మూర్ కోర్టు ఉందండి అక్కడ? కోర్టు ఉందా? నిజామాబాద్ ఉంది. వెళ్ళి అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టండి డైరెక్ట్ జడ్జికి. అర్థమైందా అండి మీకు? డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టండి. ఓకే రైట్. అంటే ఇప్పుడు చూస్తే మేడం చూడండి, అంటే పోలీస్ స్టేషన్లో కానీ న్యాయస్థానంలో కొన్ని అంటే గతంలో కూడా కొన్ని క్వశ్చన్స్ బాగా రైజ్ అయినాయి. ఎలా అంటే పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం. అంటే పెద్దవాడు వెళ్తే వెంటనే వాళ్ళని కుర్చీలో కూర్చోబెడతారు, మర్యాదలు చేస్తారు, వెంటనే అసలు మీరు ఒక్కసారి జైలు వెళ్ళి చూడండి, మీకు ఒక్కరు కూడా ఒక ఏమంటారు రిచ్ పర్సన్ కనపడ్డు. అక్కడ ఉండేదంతా పేదవాళ్ళు, మిడిల్ క్లాసే, డబ్బులు లేని వాళ్ళే. జైలు మొత్తం 90% వాళ్ళే నిండుంటారు. నాకు తెలిసి అయితే ఏమంటారు ధనవంతుడైతే జైల్లో ఉండాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వెంటనే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అరేంజ్మెంట్స్ ఈజీగా అయిపోతాయి కాబట్టి అలానే ఉంటుంది పరిస్థితి. వాళ్ళకి వీళ్ళు పేదలు కాబట్టి, సామాన్యులు కాబట్టి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ కేసు స్తోమత లేకపోవడం వల్ల పెద్దగా ముందుకు సాగలేరు. ఇప్పుడు ఈ కేసులో కూడా వాళ్ళు పోలీసులు పట్టించుకుంటలేరు అన్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి జడ్జికి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఆయన పర్సన్ డైరెక్ట్ వెళ్ళి పెట్టచ్చు. ఒకవేళ ఇప్పుడు యాంటోనీ గారు ఇప్పుడు ఆయనకు మేబీ ఆర్థిక స్తోమత, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇప్పుడు లీగల్ సర్వీసెస్ ఎయిడ్ ఉంటది కదా, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది. అక్కడికి వెళ్ళి సో యాంటోనీ గారు మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్ళి
లీగల్ ఎయిడ్ సర్వీస్ ఫ్రీగా తీసుకుంటారు, మీరు పైసలు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి డైరెక్ట్ జడ్జి గారికి కంప్లైంట్ మీరు ఇవ్వచ్చు. ఆ విధంగా తప్పనిసరిగా పోలీసులు ఎవరైతే మీ పట్ల నిర్లక్ష్యం వహించారో వాళ్ళు తప్పనిసరి ఇప్పుడు పరుగులు తీస్తారు. కంపల్సరిగా మీ చెల్లి మిస్ అయిన కేసు అది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేడం ఇప్పుడు చూస్తే సామాన్యుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఒకటేంటండి, వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేయడం ఒక చెప్పారు. ఆప్షన్. ఇప్పుడు హయ్యర్ అథారిటీకి కూడా చెప్పాను హయ్యర్ అని అథారిటీ చెప్తున్నారు. అది కూడా ఎగ్జాస్ట్ అయితే అది కూడా మీకు ఆప్షన్ చేతిలో నుండి పోతే ఇంకేముంటుంది, వెళ్ళి జడ్జి గారికి వెళ్ళి డైరెక్ట్గా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోవడమే, ఇట్లా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కనుక పోలీసులు యాక్షన్ తీసుకుంటలేరంటే వేరే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. 0 ఎఫ్ఐఆర్ చేయించుకున్నా అట్లీస్ట్ ఆ పోలీసులైనా చేయొచ్చు కదా, ఈ పోలీసులు చేయకపోయినా ఆ స్టేషన్ పోలీసులైనా పని చేయొచ్చు కదా 0 ఎఫ్ఐఆర్ కింద. ఎస్, ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, పరమేశ్వర్ గారు, జోగులాంబ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. పరమేశ్వర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీ లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఇన్ని అలజాకలు ఇట్లా జరుగుతుంది మీరు అంటున్నారు కదా టీవీలో. ప్రాబ్లం ఏంటి, మొత్తం మొబైల్ సార్, మొబైల్ టోటల్ గా మొబైల్ అయిపోయింది, ఎవరికెవరు రెస్పాన్స్ లేకుండా అయిపోయింది. ఎవరు సార్ ఈ మొబైల్స్ ప్రాబ్లం సార్, వేరే నెట్వర్క్ అప్పుడు మనకి ఎవరికో ఒకరికి ఉండేది, నెట్వర్క్ వల్ల ఉండేది. ప్రతి దానికి చిన్న పిల్లలకి మన మొబైల్ ఇచ్చినా కూడా దాంట్లో వాళ్ళు యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా టికెట్ వస్తాయి కదా సార్. ఈ మొబైల్ వల్ల చాలా ఇబ్బంది సార్. అవునండి, ఒక గదిలో కూర్చున్నామంటే 5గురు ఉన్నామనుకోండి, 5గురిలో 3 ఫుల్ ఫోన్, వాట్సాప్ యూనివర్సిటీలో, యూట్యూబ్ యూనివర్సిటీలో బాగా బిజీగానే ఉంటారు. ఒక 2 మాత్రమే కొంచెం మీతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు దీనికి రెస్పాన్సిబుల్ ఎవరండి మరి, పేరెంట్సా ఎవరు? లేదు సార్ మేడం, కొన్ని పేరెంట్స్ ఏం చేస్తున్నామంటే, మనం ఎగ్జాంపుల్ మనం ఉన్నాం మేడం, మన పాపకి ఏదో అవసరం ఉంటే మనం ఫోన్ ఇస్తుంటాము. అసలు ఆ నెట్వర్క్ ఈ ఒక్కటి బాగుండేది మేడం, ఎవరికో ఫోన్ వస్తే పక్కింట్లో పోయి మాట్లాడించేవాళ్ళు, 2 సెకండ్ల పని అయిపోయేది. ఇప్పుడు పొద్దుమూకులు, ఎందుకంటే తల్లిదండ్రి వాళ్ళ బాధ్యత వాళ్ళ పని మీద వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా మేడం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఇప్పుడు మన పాపని మన మనమాన్ని తెలియ కూడా మన పక్కన ఉండలేం కదా మేడం. ఎస్, సో మొత్తానికైతే అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉంది, మనం కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి పరమేష్ గారు. సో మొత్తానికైతే ఇది కంట్రోల్ చేసే సమస్య కాదు, యాక్చువల్గా ఫోన్ కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. అది దానికి సొల్యూషన్ కూడా నాకు తెలిసి లేదు. పిల్లలు ఆగరు, ఫోన్ లాక్కుంటే చాలు సౌండ్ చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అంటే ముందుగా పిల్లల విషయానికి వస్తే వాళ్లకు తల్లిదండ్రులే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎలాగైనా. ఎందుకంటే మామూలు డేస్లో కంప్లీట్గా వదిలేని అంటలేను, కంప్లీట్గా మరీ చెక్ చేయండి అంటలేను. ఎప్పటికప్పటికి ఇప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ వస్తూ ఉంటుంది, యూట్యూబ్లో హిస్టరీ కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మన యాక్టివిటీ అనేది ప్రతి యాప్లో కనిపిస్తుంది. సో పేరెంట్స్ ఏంటంటే ఆ యాక్టివిటీ ఎలా ఉంది, ఆ హిస్టరీ చూసుకుంటే కొంచెం మన ఐడియా వస్తుంది, పిల్లలు ఎడ్దికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో బ్రౌజింగ్ హిస్టరీ చూసుకుంటుంటే మనకు వాళ్ళకి తెలియకుండా చూడొచ్చు, తెలిసి చూడొచ్చు. ఎస్. సో ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం అంటే ఇలాంటి రాక్షసత్వానికి పాల్పడుతున్న వ్యక్తులు, అంటే పని ప్రదేశాల్లో కానీ లేదంటే అవకాశాలు ఇస్తామని చెప్పేసి పిలిచి వాళ్ళని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, ఈవెన్ ముఖ్యంగా కర్ణాటక మధుగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ఏదో విషయంలో మొత్తానికి కంప్లైంట్ చేయడానికి వచ్చింది. పోలీస్ స్టేషన్ అంటే మరి భయమా ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఆ మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు వ్యక్తి. సో పీసీఆర్ విజువల్ ఒకసారి ఉంటే వేపించే ప్రయత్నం చేయండి. ఓకే, మనం అది చూస్తున్నాం, బ్లర్ చేసి ఉన్నది, ఎందుకంటే జుగుప్సాకరంగా ఉంది, అది చాలా భయంకరంగా. అంటే అసలు ఏమనాలి, ఈ పోలీస్ అనే వ్యక్తికి రక్షించమని చెప్పి ప్రజలను పౌరులను రక్షించమని చెప్పేసి ఉద్యోగం ఇచ్చిందా ప్రభుత్వం, లేకుంటే భక్షించమని ఇచ్చిందా? అతనికి అసలు భార్య లేదా, కుమార్తె లేరా, తల్లి లేదా? పరాయి స్త్రీ అన్నప్పుడు ఇంత చులకన చూస్తారా? అంటే ఇంత ఘోరమైన పరిస్థితి అసలు ఏంటంటే అది. సో ఇలాంటి వ్యక్తుల మీద ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది, ఎలాంటి శిక్షలు అమలయ్యే అవకాశం? వాళ్ళు వచ్చేదే ఏదో న్యాయం జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు.
ఇక్కడ వీళ్ళ కంప్లైంట్ చేయడానికి వస్తే వీళ్ళే ఇలా చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారు? ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు లక్కీలీ అది వీడియో తీశారు కాబట్టి బయటకు వచ్చింది. ఎవరో పక్కకుండి ఎవరో వీడియో తీశారు కాబట్టి తెలిసింది. ఒకవేళ వీడియో తీయకుండా ఎలాంటి సాక్ష్యం లేకపోయి ఉంటే ఇది ఎప్పుడు ఇన్సిడెంట్ బయటకు వచ్చేదే కాదు కదా. ఇలాంటి ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి అసలు కంట్రోల్ ఎలా చేయాలో కూడా అర్థం కాని సమస్య ఇది. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే దేవేగౌడ గారి కుమారుడు కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇలాంటి పనులే చేశారని చెప్పేసి కొన్ని వేల వీడియోలు అవన్నీ బయటపడినాయి. అయినా కూడా దాన్ని సమర్థించుకుంటున్నారు. అసలు ఆ కేసులు ఏమైనాయో ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇతన్ని ఉన్నతాధికారులు మాత్రం సస్పెండ్ చేశారు. సస్పెండ్తో సరిపోతుందా? ఒకవేళ కేసు ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలండి? సస్పెండ్ ఏం సరిపోతుందండి. ఇప్పుడు ఇతనికి నార్మల్గా ఒక పర్సన్, ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎలాంటి శిక్ష అనుభవించాలో అతను అలాగే అనుభవించాలి కదా. సస్పెండ్ అనేది అది ఇప్పుడు టెంపరీ, అంటే ఇప్పుడు ఇది ఇక్కడికి ఆగదండి. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంత క్లియర్గా వీడియో ఉంది కదా, అయినా కూడా దాని ఇన్వెస్టిగేషన్ అంటారు. మేడం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగాలి అంటే ఆ మహిళ కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు పరువు ప్రతిష్ట కోసం అని చెప్పేసి ఆ మహిళ ముందుకు రాదు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? అందుకే 70% కేసెస్ డెడ్ అయిపోతాయి మన ఇండియాలో. ఇట్లాంటి సెక్షువల్ హరాస్మెంటే కానీ, ఈవెన్ రేప్ కేసెస్ కానీ, ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ పక్కకే పెట్టండి, ఈవెన్ రేప్ కేసెస్లో కూడా 70% ఉమెన్ ముందుకు రారు, కంప్లైంట్ ఇవ్వడానికి ముందు రారు. ఎందుకంటే సొసైటీ ఇది ఏంటి పరువు అది అని చెప్పి. ఇప్పుడు ఈవెన్ ఒక ఉమెన్ బయటికి వచ్చి కోర్టులో కేసు వేసి రేప్ కేసు ధైర్యం చేసి అంతో ఇంత ధైర్యం చేసి కోర్టులో వెళ్ళి కేసు వేస్తే, ఆ కోర్టులో వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆ ప్రశ్నలు అవన్నీ వాటికి భయపడి కొంతమంది కూడా వెనక్కి వెళ్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక తప్పు జరిగితే దానికి కారణం ఒక మగవాడు, అక్కడున్న ఆడపిల్ల కాదు. సో సిగ్గుపడాల్సింది అక్కడ అమ్మాయిలు కాదు కదా. సో ఇలాంటివి ఏమన్నా జరిగితే మాత్రం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్లియర్ ఒక ఎవిడెన్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది వెంటనే వీడియో షూట్ చేయడం, ఇప్పుడు జరిగినట్టు వీడియో షూట్ చేయడము, లేకపోతే ఇంకా ఏమంటారు అక్కడక్కడ ఏదైనా ఎవిడెన్స్ గ్యాదర్ చేసే ఛాన్స్ ఉంటే అది చేయడము, ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము చేస్తే ఇమీడియట్గా యాక్షన్ జరుగుతుంది. అసలు ఇంకొకటి ఏముందండి, అక్కడ ఆ అమ్మాయి మీద నిజంగా ఏమైనా చేశాడు అంటే, లేదా ఒకళ్ళు చేసినా చేయకపోయినా ఈవెన్ చేయి పట్టుకున్నా కూడా ఇఫ్ షీ గో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా. బట్ గట్టిగా ఆమె నిలబడగలగాలి, అంతే కదా. త్రూ అవుట్ నిల్చోవాలి, ది ఎండ్ వరకు, లాస్ట్ వరకు నిల్చొని ఉండాలి. ఈవెన్ మనం నిర్భయ కేసునే చూసాం. అదేనండి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళని తిండి పెట్టి మేపుతా వచ్చారు. చివరికి వాళ్ళని కాపాడటం కోసం ఈవెన్ లీగల్ సైడ్ నుంచి కూడా కొంత విమర్శ చేయాల్సి వస్తుంది. కొంతమంది మహానుభావులు మన అడ్వకేట్లే మళ్ళీ వాళ్ళని కాపాడటం కోసము ఇక్కడ పౌర హక్కులు ఉంటాయి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. సో ఈ గుర్తుకొచ్చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక తల్లి, ఒక తండ్రి, అలాగనే భారతదేశం మొత్తం కూడా ఒక కుటుంబంగా వాళ్ళకు ఎంట ఉన్నా కూడా చివరి మూమెంట్లో కూడా వాళ్ళకు బెయిల్ వచ్చే ప్రయత్నమే చేశారు తప్ప ఇప్పుడు శిక్షించాలనేది మాత్రం రాకుండా చేశారు. ఇలాంటి కేసెస్ మాట్లాడినప్పుడు మనం అదర్ సైడ్ కూడా మాట్లాడేది. ఇప్పుడు మనం ఏంటి సెక్షువల్ హరాస్మెంట్ ఉమెన్ ఇట్లా ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాం ఒక దిక్కు. బట్ ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ వీటికి కూడా ఒక కారణం ఉందండి. మనం అదర్ సైడ్ ఒక కాయిన్ చూస్తే అదర్ సైడ్ కూడా చూడాలి, ఒక్క సైడే చూడకూడదు, అదర్ సైడ్ కూడా చూడాలి. అదర్ సైడ్ ఏంటంటే చాలా మట్టుకు కొంతమంది ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎవిడెన్స్ ఉందండి, దీనికి వీడియో ఉంది, సరే మనం ఒప్పుకుంటాం ఇక్కడ తప్పు జరిగింది అని. బట్ అన్ని కేసెస్లో తప్పే జరిగింది అని అనుకోవడానికి లేదు, దాని ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. బై ఛాన్స్ చెప్పలేము ఒక అమ్మాయికి నిరికిస్తున్నారేమో, ఏదో పగ కోపం పెట్టుకొని ఎవరైనా నిరికిస్తున్నారో తెలియదు కదా. సో దానికి ఇన్వెస్టిగేషన్ అవసరము. కానీ ఇన్వెస్టిగేషన్కి ఒక టైం ఉంటుంది, దాన్ని సంవత్సరాలు లాగుతూ ఉంటే మాత్రం అందరూ సఫర్ అవుతారు. కంప్లైంట్ చేసిన వాళ్ళు సఫర్ అవుతారు, అక్యూజ్డ్ సఫర్ అవుతారు, కోర్ట్ టైం వేస్ట్. సో ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా చర్యలు తీసుకోవడము, అన్నీ టైం టు టైం జరిగితే చాలా మంచిది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, దొరబాబు గారు. నమస్కారం దొరబాబు గారు. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది అనకాపల్లి జిల్లా సార్, అది విశాఖపట్నం అనకాపల్లి. చెప్పండి సార్. సార్ నాది ఒక 14 years పైగా అవుతుంది సార్. నా మీద వ్యవసాయదారుడిని.
సార్ నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు సార్ ఒక కేసు విషయం అది. ఉమ్, ఉమ్. అది మరి అంతా ఎన్నిసార్లు ఎస్పీ గారిని కలిసినా ఏం చేసినా తీస్తున్నారు కదా సార్. ఆ కేసు మాత్రం ఒక 6 నెలల లోపే మేము ఎదురైపోయాం. నేను లేకపోయినా అంటే మీరు ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయ్యారండి? ఇన్వాల్వ్ లేదు సార్. అక్రమంగా పెట్టారండి సార్. నేను ఎస్పీ ఆఫీస్లో, విశాఖపట్నం ఆఫీస్లో నేను 2 రకాలు అర్జీ ఇవ్వడం జరిగింది సార్. ఎంక్వైరీ చేస్తామన్నారు కానీ ఏం చేయలేదు సార్. అది ఏ విధంగా అయితే లాయరమ్మ గారు ఏమైనా సలహా చెప్తే ఫాలో అవుదామని. ఓకే, అంటే మీ పేరు మీ మీద రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేశారు? అవును సార్. ఓకే, ఇప్పుడు అసలు అది ఎందుకు స్టార్ట్ అయింది ఆ కేసు అనేది? మీ మీదనే ఎందుకు స్టార్ట్ అయింది? కారణం ఏంటి? మేడం గారు చెప్పండి. అదేంటంటే అండి, ఒక బ్రాండీ షాప్ దగ్గర ఒక 4 మెంబర్స్ వెళ్ళాం సార్ మేడం. ఓకే. అది ఒక సారా కొట్టు దగ్గర గొడవగా జరిగిందంటే ముందు మామూలుగా కేకులు వేసుకున్నాక ఒక 3 persons మా అక్కడ లేవంటే ఒక పర్సన్ ఉంటే ఆడును ఇంకొక అబ్బాయి కలిపి తోసుకొని బ్యాంక్ చేసాక కొంచెం గాయం చేసాడండి. అర్థం కాదు. ఓకే. అందువల్ల ఏంటంటే ఫస్ట్ వచ్చిన వీళ్ళు నలుగురే కదా అని చెప్పేసి మా మీద కూడా నమోదు చేస్తారండి కేసు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుందా కోర్టులో? ఒక 1 year లోపే ముగించారమ్మా. ముగించిన తర్వాత కూడా మిమ్మల్ని ఏం చేయకుండా ఊరికే పెడుతున్నారా మీ మీద కేసు? వారం తిరగమని ఇలా చేస్తున్నారమ్మా. ప్రతి శనివారం రమ్మని. అయితే మీరు వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ చేయండి. ఎస్పీ గారికి చేశానమ్మా. కమిషనర్ కంప్లైంట్ చేయండి. అంటే మాది రూరల్ కదమ్మా. రూరల్ కాబట్టి కమిషనర్ గారికి చేయలేరు కదా, ఎస్పీ ఉంటారు కదా, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఒక పని చేయండి, ఇదంతా మీకు అక్కడ డిస్ట్రిక్ట్ అనకాపల్లి జిల్లా. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్న ఒకటి ఉంటుందండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం ఉంటుంది, మానవ హక్కుల కమిషన్ ఉంటుందండి దొరబాబు గారు. ఒకవేళ మీకు చాలా ఇబ్బంది చేస్తున్నారు అని మీకు ఇట్లా ఉంటే మీరు వెళ్ళి మానవ హక్కుల కమిషన్ లేదంటే కోర్టు కూడా వెళ్ళొచ్చు కదండి. కోర్టు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆయన ఇప్పుడు పూర్ అని ఇప్పుడు డబ్బులు పెట్టుకోలేడు అదన్నీ ఉన్నాయంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. యూజువల్గా ఇవంటి జరిగితే హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తే ఈజీగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి. ఇప్పుడు మీకు ఆర్థికంగా ఇబ్బంది గనక ఉన్నట్లయితే మీరు న్యాయ సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంది అని అంటే వెంటనే మీరు మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంటుందండి. దానికి సంబంధించిన బెంచ్ మీకు అమరావతిలో లేదంటే విశాఖపట్నంలో కూడా ఉండొచ్చు. సో వాళ్ళని వెళ్ళి మీరు కొంచెం కలవండి, కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని కంప్లైంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి. ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు అమరావతి అలాగనే విశాఖపట్నంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. అది మేబీ మీ అనకాపల్లి జిల్లాలో ఉండకపోవచ్చు. ఒకవేళ అడగండి, ఒకవేళ లేని పక్షంలో మీరు విశాఖపట్నంలో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలిసి మీ ఫిర్యాదు ఇవ్వండి. దాని తర్వాత తప్పనిసరిగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. పీసీఆర్ దొరబాబు గారి ఫోన్ నెంబర్ తీసుకుంటారా? ఓకే. ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్కు పాల్పడినప్పుడు అంటే స్కూల్స్లో పిల్లలకు కానీ, వర్క్ ప్లేస్లో మహిళలకు కానీ, ఇంకెక్కడైనా సరే, మహిళలకు కాదు ఈవెన్ పురుషులకు కూడా కొంతమంది మహిళలు సెక్సువల్ హరాస్మెంట్కి కూడా పాల్పడుతుంటారని చెప్పేసి కూడా కొన్ని ఫిర్యాదులు అయితే అందుతూ ఉంటాయి. సో దీని మీద మనం చర్చించే ముందు ఒక కాలర్ ఉన్నారు, వాసు గారు, వైజాగ్ నుంచి, వారితో మాట్లాడదాం. వాసు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మాకు మ్యారేజ్ అయిందండి 99లో. ఆ పిల్లలు నాకు పుట్టలేదు, మా తమ్ముడికి పుట్టారని పుట్టుక నుంచి మా అత్తవారు నాకు ఇవ్వలేదండి. మళ్ళీ ఒక క్వశ్చన్, అది మళ్ళీ చెప్పండి సార్. 99లో మ్యారేజ్ అయింది. పిల్లకి ఇచ్చిన మామ తాళి కట్టడానికి నాకు ఇచ్చారు కానీ కాపురానికి నీకు ఇవ్వలేదు, మీ తమ్ముడికి ఇచ్చానని. మా తమ్ముడికి పుట్టడం వల్ల నాకు ఇప్పటి వరకు పిల్లలు ఇవ్వలేదండి. నాకు పాప బాబు. సార్ మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది కానీ తప్పదు. అవునండి, అవును, పర్లేదు, సారీ. పాప బాబు, ముందు బాబు తర్వాత పాప.
పిల్లకి ఇచ్చిన మామ ఏమంటాడంటే తాళి కట్టడానికి నీకు ఇచ్చాను తప్ప కాపురానికి మీ తమ్ముడికి ఇచ్చాను. అర్థమైందా సార్? ఎస్, అర్థమైందండి. అది ఇప్పటి వరకు నాకు తోడుండడానికి పనికిరారు, చంపి కొంత మీరు మీ తమ్ముడికి పుట్టారని నాకు మా అత్తవారు ఇవ్వడం లేదండి నాకు పిల్లల్ని. ఎంత వయసు ఉంటుందండి పిల్లలకి? వాళ్ళకి ఇప్పుడు 24, 23 ఈ రేంజ్ లో ఉంటుందండి మీ పిల్లలు. కానీ నాకు పుట్టలేదు ఇంకా నాకు ఇవ్వడం లేదండి. ఇంత దారుణం కదా. ఇది ఎలా? కంప్లైంట్ పెట్టారండి? సో మీరేమైనా కంప్లైంట్ పెట్టారా దీని మీద? ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టాను. మన విశాఖలో లోక అదాలత్లో 3 సార్లు పెట్టాను గార్డెన్ ఓపీకి. సో మీ తమ్ముడు ఏం చేస్తాడండి? ఆయన ఆడు మిలిటరీ. మిలిటరీ. అతనికి మ్యారేజ్ అయిందా? అప్పటికి నాకు అవతరికి అవ్వలేదు. ఇప్పుడు కాలేదా? ఇప్పటికి అయిపోయింది. దానికి 2 పిల్లలు, వాళ్ళు మేజర్ అయిపోతున్నారు. అతనికి సిగ్గు లేదు అసలు? సిగ్గు అంటే మరి లేదంటే నాకే పుట్టాను అంటాడు వాడు. రికార్డింగ్ కనీసం వాళ్ళ తల్లిదండ్రులు అంటే మీ అత్తామామలకైనా సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉండాలి కదా కనీసం ఈ మాట మాట్లాడటానికి. అంటే అన్నకు పెళ్లి చేసి తమ్ముడికి కాపురం చేయమని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడి సంస్కృతి అండి? ఇది మన దగ్గర ఉందా అసలు మన దేశంలో? ఇప్పుడు కంప్లైంట్ దేనికోసం పెట్టారండి మీరు? అంటే ఓకే, నాకు మీ పిల్లలు నాకు సమస్య ఇవ్వండి అర్థమైంది అని నాకు. కానీ అల్టిమేట్లీ మీకు పిల్లలు కావాలా ఏంటి? మీ ఏం దీని నుంచి ఏం కావాలనుకుంటున్నారు? నిజంగా ఆయనైతే నిజాయితీపరుడు అండి వాసు గారు. వాళ్ళ అత్తమామలు చెప్తున్నారు ఏంటంటే నిన్ను జస్ట్ తాళి కట్టడానికి ఇచ్చాం కానీ నీ తమ్ముడికి నా కూతుర్ని అప్పగించడానికి ఇచ్చామని చెప్పుకుంటున్నాను. ఆమె ఎట్లా యాక్సెప్ట్ చేసింది? అదే మరి అక్కడ మేబీ అంతా ఏదో ముక్కుముడికి ఏదో ప్లాన్ చేసుకుని ఏదో ఉండుంటది. అయితే ఇప్పుడు మీకు పిల్లలు మీకు కావాలా? ఇప్పుడు ఆయన కావాలంట. పిల్లలు కావాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు 23 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇప్పుడు అంటే ఇప్పటికు అనుకుంటాడు కదా నాకు ఒక పిల్లలు తోడు ఉండాలి, నా ఏజ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి. వైఫ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? మేబీ వాళ్ళతోనే ఉండొచ్చు కాల్ లేదా ఇంకెక్కడ. హలో వాసు గారు ఉన్నారా లైన్లో? లైన్లో ఉన్నా, నేను వీళ్ళని ఆలకిస్తాను. ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడ ఉందండి? మా వైఫ్ చనిపోయిందండి 2008లో. ఓకే, మీరు కోర్టులో కేసు వేసేయండి. కేసు నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ పిల్లల కోసం మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలు ఎక్కడున్నారో అడ్రస్ కూడా నాకు తెలియనివ్వటం లేదు. ఎంత వయసు ఉంటుందండి పిల్లలకి? పిల్లలకి సుమారుగా 20+ ఉంటుందండి. మేజర్స్ అయిపోయారు ఆల్రెడీ. మరి అంటే ఇప్పుడు మీ ఆవిడ చనిపోయే వరకు అందరు మీతో కలిసే ఉన్నారా? లేదండి, అక్కడే ఉంచేవాళ్ళు. ఇప్పుడు కనీసం ఆ తండ్రి అని చెప్పేసి చూడటానికైనా పిల్లలు రాలేదా? లేదు. ఇప్పుడు కోర్టులో కేసు తండ్రి నేను కాదనుకుంటున్నారా పిల్లలు? అలా చెప్పారు వాళ్ళకి. రాదండి. ఇప్పుడు కోర్టులో కేసు వేశారు కదా, అందులో ఎవరెవరు పార్టీస్ చేశారు? వాళ్ళకి కార్ట్ అంటే గార్డెన్ గా తాతే ఉన్నాడు, తాత మీదే వేసాను నేను. తాత మీద వేసారా? ఎన్ని సంవత్సరాలు అయిందండి కేసు పడి? వేసి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే నీకు పుట్టలేదు నీకు కలిగిస్తామన్నట్టు మాట్లాడతారు తప్ప నాకు పిల్లల్ని కానీ దగ్గర చేయటం లేదు. మీరు కేసు వేసారు కదండి, దాంట్లో DNA అడగొచ్చు కదా. మీ అడ్వకేట్ మీకు ఏం సలహా ఇచ్చారు? DNA టెస్ట్ చేయడానికి ఇచ్చారా లేదా? ఇప్పుడు మీ పిల్లలు అన్నప్పుడు DNA టెస్ట్ చేస్తే తేలిపోతుంది కదా. ఓకే, PCR వాసు గారిది ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. ఒక పిటిషన్ వేయొచ్చండి. ఓకే, ఒక పిటిషన్ వేసి DNA ఎక్స్పర్ట్ అడ్వైస్ అని చెప్పి సెక్షన్ 45 ఎవిడెన్స్ యాక్ట్ కింద అడిగితే DNA టెస్ట్ చేస్తే తేలిపోతుంది కదా. లెజిటిమేట్ సన్ అండ్ డాటర్ అంటే వాళ్ళ పిల్లలకు తెలిస్తే కోర్టు కేసు కూడా అవసరం లేదేమో. మేబీ నా తండ్రి అని రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. DNA టెస్ట్ తెలియకుండా చేస్తారు. కానీ ఇప్పుడు మెయిన్ ఆయన ఇష్యూ ఏంటంటే పిల్లలు కూడా ఎక్కడున్నారో తెలియదు. అయినా కూడా అదే ఇప్పుడు ఆ పిటిషన్ కనుక వేస్తే తప్పనిసరిగా నా పిల్లల్ని చూపించాలి నాకు అని ఈయన పిటిషన్ వాళ్ళ తాత మీద వేశారు కాబట్టి తాతకి సమన్స్ అవన్నీ వాళ్ళ తాతగారి మీద వేశారు కదా. సో సమన్స్ అని పోయినప్పుడు ఆయన వచ్చి కేసు కంటెస్ట్ చేసి ఏదో రెస్పాన్స్ ఇవ్వాలి కదా, దాన్ని కౌంటర్ ఇవ్వాలి కదా. దాన్ని బట్టి నెక్స్ట్ టైం అవుతుందో చూడాలి. ఒకవేళ కేసు ఇంకా కొంచెం ఏదైనా డ్యామేజ్ అయితే DNA టెస్ట్ అడగాలి. వాళ్ళ అడ్వకేట్ని అడిగి ఒక DNA టెస్ట్ DNA టెస్ట్ కోసం మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది వాసుబాబు గారు. మీ నంబర్ కూడా ఇక్కడ మేము తీసుకున్నాము, మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. కావాలంటే మీ యొక్క
మా జర్నలిస్ట్ వచ్చేసి బీఆర్కే జర్నలిస్ట్ వచ్చేసి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరొక కాలర్ ఉన్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ఏదైతే ఉన్నాయో అంటే వర్క్ ప్లేస్లో కానీ ఇంకా రకరకాలుగా ఈవెన్ స్కూల్స్లో కానీ చిన్నపిల్లలకు సెక్సువల్ హెరాస్మెంట్, ఇక మహిళల మీద ఈవెన్ సకిలింపులు కూడా, బస్సులో ప్రయాణం చేస్తుండో కూడా నిలబడినప్పుడు కూడా ఎక్కడో టచ్ చేయడం. సో ఇలాంటివి ఉంటాయి కదా, ఏదైనా సరే సున్నితమైన విషయము మహిళలు అన్నప్పుడు. సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన కంప్లైంట్స్ ఏంటి? ఎగ్జాంపుల్, బస్సులో ప్రయాణం చేస్తుండగా ఎవరైనా హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి ముందు? ఒకవేళ సెక్షువల్గా ఎవరైనా హెరాస్ చేస్తున్నారు, మీరు అన్నట్టు జస్ట్ సకిలింపులు అలాంటివి చేసినా కూడా భయపడొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడో వచ్చి ఏదో చేస్తుంటే వీళ్ళు కళ్ళు తిప్పుకొని వీళ్ళే వెళ్ళిపోతుంటారు. కానీ ఈ రోజు నీతో చేసిన వాళ్ళు రేపు ఇంకోరితో చేస్తారు, ఎల్లుండి ఇంకోరితో చేస్తారు. సో నువ్వు ఫైట్ చేయాలి. ఎవరైనా సరే ఎవరైనా ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే ముందు ధైర్యం తెచ్చుకొని ఫైట్ చేయడం నేర్చుకోవాలి. సో ప్రయాణికుల సహాయం కూడా తీసుకోవాలి. పక్కకి వెంటనే ఏం చేయాలంటే వెంటనే పక్కకి ఎవరున్నారో వాళ్ళకి కంప్లైంట్ చేసి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి, ఇప్పుడు మీరు బస్ అనుకోండి ఎగ్జాంపుల్, లౌడ్ స్పీక్ ఇవ్వాలి, గట్టిగా అరవాలి, పక్కకున్న వాళ్ళ చూపించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చూసింది ఇంకా ఇద్దరు ముగ్గురు చూడరు, ఆ పక్కకున్న వాళ్ళు చూస్తారు. ఒకళ్ళు చూడకపోయినా చెప్పాలి ఇలా చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు మీరు బస్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇమీడియట్గా కండక్టర్ చెప్పాలి, డ్రైవర్ ఆపాలి, బస్సు ఆపించి అక్కడ వచ్చేసి కావాలంటే డ్రైవర్ కండక్టర్ల సహాయం తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆపేసి డైరెక్ట్ కంప్లైంట్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే తనతో పాటు ఇంతమంది ఎవిడెన్స్ ఉంటారు, ప్రూఫ్, వీళ్ళు విట్నెస్లు ఉంటారు. ఈ విట్నెస్లు ఇచ్చినప్పుడు కేసు అక్కడ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వదిలేయద్దు, అరే ఇప్పుడు అయిపోయింది కదా నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టుకుంటా అంటే అది కుదరదు. ఇమ్మీడియట్ యాక్షన్ మనమే తీసుకోవాలి. ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా మనమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు వచ్చి మనం హెల్ప్ చేయరు, మనమే ఫైట్ బ్యాక్ చేయాలి. ఎనీ ఉమెన్ ఎవరైనా సరే మనమే ఫైట్ బ్యాక్ చేయాలి. ఎవరు వస్తారు చేస్తారు అని మాత్రం ఆగద్దు, భయపడద్దు. ఎస్. అలాగనే ఇంకో స్కూల్స్లలో ఎక్కడైనా చిన్నపిల్లలు కానీ లేదంటే యుక్త వయసు పిల్లలు కూడా ఉంటారు, ఇవి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చాలామంది ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిల్ని మనం చూస్తూ ఉంటాము. ఎందుకనంటే అక్కడ ఎవరో జూనియర్ లెక్చరరో ఇంకొకళ్ళు ఎవరో సిబ్బందో నాకు సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి. అంటే ఖమ్మం జిల్లాలో మా దగ్గర కూడా ఒకటి జరిగింది. సో అతను ఎవడో లెక్చరర్ అంట వీడియో తీశాడు. ఈ అమ్మాయి ఆ వీడియోతో, అతను NIT స్టూడెంట్, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఈ అమ్మాయి యొక్క వీడియో తీశాడు. NIT ఎక్కడో వేరే అమ్మాయి చదువుతుంది, వీడియోతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, సూసైడ్ చేసుకుని అమ్మాయి చనిపోయింది. సో పరిస్థితులు ఇలా దారుణంగా ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ యుక్త వయసు ఉన్న పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ మహిళలందరూ కానీ కామన్గా ఇలాంటి ఏమైనా ఎదురైనప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? ఫిర్యాదు ఎవరిని చేయాలి? మెయిన్ నేను చెప్పేది అయితే పేరెంట్స్ చదువుకోనివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ కానీ ఏదైనా కానివ్వండి, పిల్లలకి లైక్ అంటే ఒక 3 years అలా స్టార్ట్ రాగానే ఏజ్ గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. సిగ్గుపడద్దు. మనం యూజువల్గా ఏంటంటే కొన్నిసార్లు మనకున్న ఇన్హిబిషన్స్ దేనివల్లనో మనం కొన్ని చెప్పము, కానీ కూర్చోబెట్టుకొని, అది నాన్నైనా సరే మమ్మీ అయినా సరే ఎవరైనా కూర్చోబెట్టుకొని, నాన్న ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్, అది ఇంక్లూడింగ్ బాయ్స్. నేను ఓన్లీ గర్ల్స్కే ఎక్స్ప్లెయిన్ ఇది చెప్పండి అని చెప్పట్లేదు, ఈవెన్ అబ్బాయిలకు కూడా చెప్పాలి ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్. అండ్ ఒకవేళ బ్యాడ్ టచ్ ఎవరైనా చేస్తే వచ్చి ఇమీడియట్గా నాకు చెప్పు అని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇంట్లో ఇవ్వాలి. పేరెంట్స్ వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఆ పిల్లలకి అర్థమైపోతుంది కదండి ఇది 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 అని చెప్పినప్పుడు వచ్చి చెప్తారు. ఆ కంప్లైంట్ ఇవ్వగానే నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలో పేరెంట్స్ యాక్షన్ తీసుకోవడం బెటర్. ఈవెన్ అది ఇప్పుడు 3 years నుంచే మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అది ఇంటర్ వరకు ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంటుంది ఏంటి అని చెప్పి, వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పి వాళ్ళు తెలుస్తుంది. అంటే ఇంకా కొన్ని చోట్ల పని ప్రదేశాల్లో కూడా బాస్ సెక్సువల్ హెరాస్మెంట్కి పాల్పడుతూ ఉంటాడు. కొంతమంది నేను మంచి జాబ్ పెట్టిస్తాను, రికమెండ్ చేస్తాను, మరి నాకేంటి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాగనే మనం కొన్ని సంవత్సరాల క్రితం చూసాం కాస్టింగ్ కౌచ్, అంటే సినిమాల్లో పాపం మంచి వాళ్ళ ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ పట్టణ ప్రాంతాల నుంచి కానీ వాళ్ళు ఎంతో ఇష్టమైన ప్రియమైన సినిమా ఫీల్డ్ని ఎంచుకొని వస్తుంటారు, మహిళలు కూడా మగాళ్ళలాగానే. సో ఇక్కడికి వచ్చేసరికి కొన్ని హెరాస్మెంట్ ఎదురవుతూ ఉంటాయి, కేవలం మహిళలకు మాత్రమే ఎదురవుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా చూడాలి? కాస్టింగ్ కౌచ్లో కానీ లేదంటే పని ప్రదేశంలో కానీ ఇంకెక్కడైనా మహిళల పట్ల ఏదైనా డిఫరెంట్గా వ్యవహరిస్తుంటే అలాంటి వాళ్ళ మీద ఎలాంటి
కేసులు పెట్టవచ్చు, వాళ్ళు తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ ప్లేస్లో ఇలాంటిది ఏదో జరిగింది, నాట్ జస్ట్ అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి ఫేవర్స్ అడుగుతారు, నేను ఇది చేస్తే మీరు ఇది చేస్తే నేను చేస్తాను, అంత పెద్దగా కాకపోయినా వచ్చి మీరు కూర్చొని ఉన్నప్పుడు వచ్చి చేసి మాట్లాడాలి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అది ఓకే, వేరే వాళ్ళు కొంచెం తెలిసిపోతుంది కదా అది బ్యాడ్ టచ్ అని చెప్పి, ఈవెన్ భుజం మీద చేయడాలు అలాంటివి ఉన్నా కూడా అది సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయిన చాలా ఎడ్యుకేటెడ్ అయినా కూడా చాలా మటుకు లేడీస్కి తెలియని విషయం ఏంటంటే ప్రతి కంపెనీలో ఎక్కడైనా మీరు చేసే వర్క్ ప్లేస్లో ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నల్ కమిటీకి వెళ్ళి మనం కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఏ పర్సన్ ఉన్నారో, ఇప్పుడు సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేయాలంటే పక్కకి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్కి వెళ్ళి ఇలా చేశాడు అని చెప్తే అదొక విట్నెస్ అవుతుంది. సెకండ్, మ్యాక్సిమం అయిన వరకు వీడియో రికార్డ్ చేసుకోండి, పాసిబులే కదా. లేదు ఏం లేదు అంటే మీకు ఒకవేళ వీడియో రికార్డ్ చేసే ఛాన్సెస్ లేదు ఏం లేదంటే వెళ్ళి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉంటాయో ఫిక్స్ చేసి ఉంటాయో దాని ముందు కూర్చోడానికి ట్రై చేయండి. ఇప్పుడు హరాస్మెంట్ ఒక్కసారికి ఆగదు, అది గ్రాడ్యువల్గా చేస్తూనే ఉంటారు. వెళ్ళి సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి కూర్చుంటే మీకు వీడియో రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అట్లాంటిది కొంచెం తెలివిగా బిహేవ్ చేయాలంటే అయిపోగానే ఇది అయిపోదు, ఒక్కసారి చేశాడు కదా వదిలేస్తారు అన్నట్టు కాకుండా మీరు ఒకసారి ఒకేసారి కాపారనుకోండి వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పాలి. రేపు పొద్దున మీకు ఆ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వగానే ఇంటర్నల్ కమిటీ ఉంటుంది, ఎక్స్టర్నల్ కమిటీ ఉంటుంది, అతను పిలుస్తారు, సమన్ చేస్తారు, వాళ్ళు వస్తారు, ప్రొసీడింగ్స్ జరుగుతాయి. అప్పుడు ఇవన్నీ క్రూషియల్గా పనిచేస్తాయి అన్నమాట. ఎవిడెన్స్ లేకుండా మాత్రం కష్టం. ఎవిడెన్స్ అనేది మ్యాక్సిమం గ్యాదర్ చేసుకొని ట్రై చేయాలి. అంటే మీ అనుభవంలో వచ్చిన కేసులు, అంటే మీరు ఒక మహిళా అడ్వకేట్గా ఎన్నో కేసులు మీరు చూస్తుంటారు, మీ అనుభవంలో ఇలాంటి కేసులు ఎన్ని వచ్చాయి? సో ఏదైనా ఒక డిఫరెంట్ కేసెస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బట్ నాకు బాధ అనిపించేది ఏంటంటే చాలా కేసెస్ వస్తాయి కానీ అది లాస్ట్ వరకు పోవు, సగంలోనే విత్డ్రా చేసుకుంటారు. అది నేను ఇంతవరకు ఒక సపోజ్ 100 చేసింది అనుకోండి, అలా ఆల్మోస్ట్ 78 అయితే విత్డ్రా అయిపోతాయి. అది స్టార్టింగ్ ఉన్నప్పుడు లేదు, మధ్యలో కాగానే లేదు నేను బై మిస్టేక్ పెట్టాను కేసు, నాకు తెలియకుండా పెట్టినా, నేను ఇది అనుకున్నాను అది అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళే ఏదో ఒకటి చెప్పేసి విత్డ్రా చేసుకుంటారు. సో దట్ ఈస్ అది మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, సో మొత్తానికైతే వచ్చి మీరు చెప్పినందుకు ధన్యవాదాలండి. మొత్తానికి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ ఆపుతా ఉన్నాం, ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి. మరొకసారి మళ్ళీ ఇదే టాపిక్ మీద మరికొన్ని క్వశ్చన్స్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మహిళలు లేదా చిన్నపిల్లలు కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సమయంలో ఎక్కడైనా సరే మీకు సెక్సువల్ హరాస్మెంట్కు ఎవరైనా పాల్పడుతుంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏదో మీరు విన్నారు కదా, వాటికి సంబంధించి ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగనే ఇది ఈరోజు న్యాయవేదికలోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.